స్టెమ్ సెల్ బ్యాంకింగ్ మనిషి చనిపోయే స్థితిలో ఉన్నా కానీ బ్రతికించడానికి తాజాగా వైద్యులు చేస్తున్న కొత్త చికిత్స. మన దేశంలో ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. తల్లి మూల కణాలను భద్రపరుచుకుంటే భవిష్యత్తులో పిల్లలకు వచ్చే భయంకరమైన రోగాలకు వీటిని ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. తాజాగా రాజధానిలో కూడా మూల కణాలు దాచుకునేందుకు ఓ బ్యాంక్ ని ఏర్పాటు చేసింది పాత్ కేర్ కంపెనీ. మూల కణాల బ్యాంకింగ్ పై రాజ్ కుమార్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు ఎముకల మూలగ నుంచి ఈ తల్లి ప్రసవించే పెయిన్ టు ది మదర్ కానీ చైల్డ్ కూడా పెయిన్ ఏమని ఉండదు. ఈ వెయిన్ నుంచి డ్రైన్ అవుతుందండి. బ్లడ్ బ్యాక్ డ్రైన్ అయిన తర్వాత దీన్ని ఐసోలేట్స్లో పెట్టి ప్యాక్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ స్టెమ్ సెల్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సెల్ సపరేషన్ ఎక్విప్మెంట్స్. దాంట్లో సబ్జెక్ట్ చేస్తే స్టెమ్ సెల్స్ సపరేట్ అవుతాయండి. సెల్స్ తీసుకెళ్లి -196 డిగ్రీ క్రయో ప్రిజర్వేషన్ ట్యాంక్స్లో పెడతారండి. స్టోరేజ్ ఫర్ 21 years ది స్టోరేజ్ ఈస్ గోయింగ్ టు బి దేర్. పిల్లలు ఎప్పటికైనా డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ని మళ్ళీ వాళ్ళు తీసుకొని పేరెంట్స్ వాడుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు ఇప్పుడు 75,000. అమెరికా, యూరోప్ లాంటి దేశాల నుంచి ఈ మూలకణాలను తీసుకొస్తే అయ్యే ఖర్చు $80,000. ఇంత తక్కువలో ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ప్రజలకు అవగాహన లేక పిల్లల మరణాలకు కారణమవుతున్నారంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, plasticity cells which is available in cord blood, it will be helpful for the same site because of the same characteristics available in the cells, it can be used. So that is we collected an aseptic precaution during the delivery. We store it in the bank for 21 years at -196. Suppose ఈ చైల్డ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, మాలిగ్నెన్సీ, హెమటాలజీ, బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చింది, ఈ స్టెమ్ సెల్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ద చైల్డ్. ఈ సెల్స్ ద్వారా 80 రకాల భయంకరమైన రోగాలు నయం చేస్తున్నారు. డయాబెటీస్, హార్ట్ సంబంధ రోగాలకు అమ్మ నాభి నుంచి తీసిన మూల కణాలు ఇప్పుడు పిల్లలకు సంజీవంగా మారాయి. ఎక్కడో విదేశాల్లో అందించబడిన స్టెమ్ సెల్ థెరపీ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అందుబాటులో ఉంది. అయితే మూఢ నమ్మకాలతో మాయదారి రోగాలంటూ భ్రూణహత్యలు చేస్తున్న వారికి ఈ మూల కణాల గురించి చెప్పినట్లయితే ఎన్నో జీవితాలు నిలబడతాయనేది నిపుణుల మాట. వీడియో జర్నలిస్ట్ సత్యతో రాజ్ కుమార్, సాక్షి టీవీ. మరి